వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీ కూటమి ప్రభుత్వం రైతులకు సరైన సమయంలో ఎరువులు అందజేయకపోవడంతో పక్కదారి పట్టిస్తున్న సందర్భంలో రైతులకు అండగా అన్నదాత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఏ రైతు వెళ్తే ఆ రైతుకి ఈ పంట మానేయండి, ఈ పంట మొక్కజొన్న వద్దు మొక్కజొన్న పట్టలేదండి ఈ మధ్యన మొక్కజొన్న మానేయండి. పొగాకు అంటే పొగాకు పిలిస్తే పాడైపోతుంది మానేయండి. మిర్చి తక్కువ వాడమని డాక్టర్లు చెప్తున్నారు, మిర్చి పంట కూడా మానేయండి. ఇది మేము మామూలుగా చెప్పట్లేదు, పెద్ద నాయకుల ప్రసంగాలు చూస్తే మీకు తెలుస్తాయి, అందులో వాళ్ళు చెప్పేవే కనపడతారు. ఆక్వా రైతులు ఒక పక్క ఏడుపు, చేపల చెరువులు ఒక పక్క వేపు, ఒక పక్క అన్ని రకాల పంటలు, ఉద్యానవన పంటలు కానీ, కర్ర పంటలు, చిన్న పంటలు, పెద్ద పంటలు, రైతులు కానీ అన్ని రకాల పంటల్ని కూడా మీలో చాలా మందికి తెలిసాము రైతులకి. ఏమంటే మేము సెరికల్చర్లో పొట్టు పురుగులు మానే బాబు అదేం బాగోలేదు, మానేసి ఇంకోటి ఏదన్నా వేసుకో. ఏమంటే వరి పంటకి ఎక్కువ యూరియా ఎక్కువ వాడేస్తారు, అన్నం ఎక్కువ తింటే కొవ్వు ఎక్కువ పెరుగుతుంది, అది వరి పంట మానేయండి వరి పంట మానేయండి. బాబు మేము టమాటాలు పంట పండించుకున్నాడు, టమాటాలు ఎందుకు నజ్జు చేస్తుంది మానేయండి. 33,000 వెంటనే 33,000 వెంటనే 33,000 వెంటనే. అంతేకాదు అంటే గాకరగా చెప్పారు, రైతులు ఒకటేనా మరి రైతు కుటుంబాలను ఎంత ఇబ్బంది పడుతున్నారండి. విద్యాశాఖ లేదు, కౌలుదారులు లేరు, ఉల్లిపాయ రైతు ఇంకో సార్ చెప్తున్నారు, ఉల్లిపాయ రైతు, టమాటా రైతు, ఆకుకూర రైతు మీలో చాలా మందికి తెలిసాము రైతులకి. ఏమంటే మేము సెరికల్చర్లో పొట్టు పురుగులు మానే బాబు అదేం బాగోలేదు, మానేసి ఇంకోటి ఏదన్నా వేసుకో. ఏమంటే వరి పంటకి ఎక్కువ యూరియా ఎక్కువ వాడేస్తారు, అన్నం ఎక్కువ తింటే కొవ్వు ఎక్కువ పెరుగుతుంది, అది వరి పంట మానేయండి వరి పంట మానేయండి. బాబు మేము టమాటాలు శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాకినాడ నియోజకవర్గంలోని ఆర్డీఓ ఆఫీస్ వరకు రైతులు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి సమ్మె కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజశేఖర్ రెడ్డి గారు ఆయన హయాంలో అనేక కార్యక్రమాలు రైతుల కోసం తీసుకోవడం జరిగింది. అదే విధంగా వారి ఆశయాలకి వారసుడుగా వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రైతు భరోసా కేంద్రాలు దేశం మొత్తంలో ఎక్కడా లేనట్టుగా ప్రతి గ్రామంలో కూడా మరి రైతు భరోసా కేంద్రాలు 2,000 మందికి ఉండే విధంగా చేయడం దగ్గర నుంచి, అంతేకాదు ముఖ్యంగా మనం చూస్తే పంట మొదలు మందులు అందించాయంటే మరి పోలవరం సైతం జీవనం పోసిండే మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరూ. ఈ కార్యక్రమం ద్వారా రైతుల హక్కుల కోసం పోరాడాలని, ప్రభుత్వం ఎరువులు తక్షణమే సరఫరా చేయాలని డిమాండ్ చేయడమే లక్ష్యం. రైతుల సమస్యలను వినకుండా పక్కదారి పడుతున్న ప్రభుత్వం మీద వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అలాగే నా కొవ్వూరు, నేను కూడా రైతునేనండి. మరి రైతు దేశానికి ఎన్నుముక్క అని అంటారో, ఈరోజు ఆ రైతుకి మరి కావచ్చిన పంటకు కావచ్చిన మరి యూరియా కానీ పొటాస్ కానీ ఏది కూడా మరి గవర్నమెంట్ అందిస్తలేదండి. దీనికోసం మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేద్దామని మరి అందరం వెళ్దామంటే పోలీసులు దౌర్జన్యంతో అడ్డుకుని మమ్మల్ని వెళ్లకుండా ఆపుతున్నారండి. ఎక్కడికక్కడ రైతులను బంధించినకు చూస్తున్నారో ఇదేం ప్రభుత్వం మాకు అర్థమవుతలేదండి. గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు పెట్టారు, రైతుల కోసం ఎన్నో చేశారండి. మరి ఇప్పుడు ప్రతి దానికి కూడా వీళ్ళ అడ్డు తగిలి ఒక పోలీసు వాళ్ళని అడ్డు పెట్టుకుని ఒక కలెక్టర్ గారికి చిన్న పిటిషన్ వెళ్దామంటే జనాన్ని అందరిని ఆపేసి అడ్డుపడుతున్నారండి. ఇది నా యొక్క రైతుగా నా యొక్క బాధ అండి, ఇది వ్యక్తం చేస్తున్నాను. నమస్కారం అండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎరువుల కొరతకి రైతులకి మద్దతుగా వైఎస్ఆర్సీపీ నుంచి మేము అందరం ధర్నా చేస్తున్నామండి. రైతు ధర్నా. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రైతు ఎంత ఆనందంగా ఉన్నాడు. వ్యవసాయం అంటే పండగలాగా చేశారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు వ్యవసాయం అంటే దండగనే ఎప్పుడు చెప్పేవాడు. అదే అప్పుడు ఎలా చెప్పాడో దాన్ని కూడా ఇప్పుడు ఆచరణలో తీసుకొచ్చి ఎరువుల కొరతను సృష్టిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు రైతు బంధు ఇలాంటి పథకాల ద్వారా, అలాగే మా
కురసాల కన్నబాబు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో మంచి పథకాలను పెట్టుకొచ్చారు. ఆర్బికేలు కానీ, లేకపోతే రైతు భరోసా అలా అని కానీ, లేకపోతే పంటకు బీమా అని కానీ, కళ్ళాల్లోనే ధాన్యాన్ని కొనడం కానీ, ఇలా రైతుకి ఎన్నో విధాలుగా ఉపయోగపడి రైతుని రాజులాగా చూసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు ఇదివరకు ఏం చెప్పాడో అదే మాట మీద వ్యవసాయం అంటే దండగా ఇదిలోనే ఇప్పటికీ కూడా ఫాలో అవుతూ రైతులందరినీ కూడా ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రైతులకి ఎక్కడ ఎరువులు దొరకకుండా వాళ్ళు లైన్ లో నిలబడి కొంతమంది సొమ్మసిల్లు పడిపోతున్నారు. కొంతమంది చెప్పుల్ని వాళ్ళ పట్టాదారు పుస్తకాలని లైన్ లో పెట్టి ఎండలో నిలబడలేక ఎంత విలవిల్లాడుతూ ఉన్నారు. మహిళా రైతుల కష్టాలు అయితే ఇంక చెప్పొద్దు. ఇంతమందిని బాధపడుతున్న ఈ చంద్రబాబు నాయుడుకి బుద్ధి రావాలి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారో అని మళ్ళీ గుర్తు చేయడానికి ఈ రైతులందరికీ మద్దతుగా ఈ రోజు మా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కదిలి వచ్చి ఈ ధర్నాలో పాల్గొంటున్నాం. నోటీసులు ఇస్తే ఇవన్నీ ఆగేది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఉన్న నాయకులు కానీ, పార్టీ శ్రేణులు కానీ, కార్యకర్తలు కానీ ఎప్పుడు ప్రజల కోసమే ఉంటారు, ప్రజలకు మద్దతుగా ఉంటారు. అది ఏ విధమైన పోరైనా తీసుకోండి. మిర్చికి అక్కడ రేట్ లేనప్పుడు కానీ, మామిడి సీజన్లో అక్కడ లేనప్పుడు కానీ, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన ప్రతి ధర్నా సక్సెస్ అయింది. ఆ ధర్నా తర్వాతే ఆయా రైతులకి మేలు జరిగింది. ఈ రోజు ధర్నా చేస్తున్నారని ఎరువులన్నీ ఫుల్లుగా వచ్చేస్తున్నాయి, రైతులందరికీ మేము ఎరువులు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. ఎప్పుడైతే ధర్నాకి పిలిపించారో ఆ తర్వాత అన్ని సమకూరుతూ ఉంటాయి. అందుకని ప్రజల మద్దతుగా మేము చేస్తున్నాం. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఎవరో ఆపలేరండి. ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి జిల్లాలోని ప్రతి ఏరియాలో కూడా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ ఆర్డీఓ గారికి రైతు యొక్క సమస్యల గురించి మెమోరాండం సమర్పించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని ఎంతైనా సరే ఆపాలనే కక్షతోటి ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇది ఆపమని చెప్పి పోలీసుల వారికి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వారికి ముఖ్యమైన నాయకులందరికీ, పెద్ద నాయకులందరికీ నోటీసులు పంపించి ఎట్టి పరిస్థితుల్లో మీరు అటెండ్ అవడానికి వీలు లేదని చెప్పి వాళ్ళు ఇచ్చారు. అయినా సరే మేము ధైర్యంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మేము కంకణం కట్టుకుని బయలుదేరి వచ్చాం. మమ్మల్ని ఎవరు ఆపలేరు. ఆపితే ఆపమనండి, అరెస్టులు చేయమండి. పెద్ద రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలని, మాజీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేసి జైల్లో నెలలు పెట్టేస్తగాలండి. మాకే వచ్చింది. మేము కూడా పెట్టుకుంటే మేము కూడా వెళ్ళిపోతాం. ఎంతమందిని పెడతారో జైల్లో పెట్టుకోమని. జైల్లో పెట్టుకుంటే మాకు పోయేది ఏమీ లేదు. దానివల్ల అది ఇష్టం. ఏమైనా సరే రైతుల కోసం ఈ పోరాటం ఆగదో ఇది ఇచ్చి ఆది వరకు మెమోరాండం ఇవ్వటం తథ్యం.